పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆదరించి బలపరిచి క్షేమముగా కాసి కాపాడునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ముఖ్యమైన విషయంతో మీ ముందుకు వచ్చాను. చక్కగా వీక్షిస్తున్న బిడ్డలు యూట్యూబ్లో ఈ ప్రసంగాలు వింటూ ఆత్మీయంగా బలపరచబడుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ కల్వరి సైన్యం ప్రార్థనా మందిరం అనేది తప్పకుండా మరి దాన్ని మీరు ఆ ఛానల్ని బలపరుస్తారని, దేన్ని బట్టి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది, నేను నా సొంత జ్ఞానంతో మీ ముందుకు రాలేదండి. నేను ఏదో పెద్ద చదువుకోలేదు, అంత ఏ పొంతులు నాకు చదువు చెప్పలేదు. చెప్పారు కానీ నేను వెళ్ళా బడికి. నా గురువు ఈరోజు ఈ బైబిల్ చదవటానికి కానీ, ఇంగ్లీషు అక్షరాలు మాట్లాడటానికి కానీ కొన్ని దేవుని దగ్గర నేర్చుకున్నా. నా గురువు ఎవరైనా ఉన్నారంటే నా దేవుడే నా గురువు, ఆయన నేర్పిందే. అందుచేత ఆ జ్ఞానంతోనే మేము దేవుడిచ్చిన జ్ఞానంతో మీ ముందుకు వచ్చాను. ఏదైనా స్మెల్లింగ్ కానీ ఏదైనా మాట మీరు ఎవరు ఒకవేళ మిమ్మల్ని బాధపరిచేది ఉంటే నన్ను క్షమించండి. ఒకవేళ నా మాట తీరులో ఏదైనా పొరపాటుగా ఏదైనా మిస్టేక్ అయితే, స్మెల్లింగ్ మిస్టేక్ అయితే క్షమించండి. ఈ రోజున ఈ వీడియోలో నిన్నటి దినాన నాబోతు గురించి మీతో మాట్లాడాను. ఆయన ప్రస్తావన ఎత్తాను. అసలు ఏం జరిగిందో ఈరోజు ఆ మాటలు, ఆ సబ్జెక్ట్ను మనం విందాం. మొదటి రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలోగా నాబోతు గురించి రాయబడి ఉంటుంది. అలాగే యేస్కేల్లో ఈ అహాబు యెజ్బేలు గురించి ఉంటుంది. దరిద్రులు ఎవరన్నా ఉండారంటే ఇశ్రాయేలు ప్రజల్లో రాజు వచ్చిన దరిద్రుడు ఎవడన్నా ఉన్నాడంటే అహాబే. వాడు బాబు దరిద్రుడే, వీడు దరిద్రుడే. మంచి అలవాట్లు వాడు బ్రతుకులో లేదు. వాడు ఒక రాజుగా సోమ్రోను పట్టణానికి ఒక రాజుకున్న ఈ దరిద్రుడు, వీడే దరిద్రుడు అనుకుంటే వీడి భార్య కూడా అంతకంటే దరిద్రాలు. వీడిని పెళ్లి చేసుకునే ముందు ఎవరన్నా ఆస్తులు పట్టుకొస్తారు. ఈ యెజ్బేలు బయలు ప్రవర్తనని 400 మందిని తెచ్చుకుంది. అర్థమైందా? చూడండి, నేను ఏమంటున్నానంటే మొదటి రాజులు 21వ అధ్యాయాన్ని మీరు చదువుకోండి. నాబోతు యొక్క అహాబు ఈ యెజ్బేలు గురించి వీళ్ళ ముగ్గురు యొక్క స్టోరీ అక్కడ ఆ సబ్జెక్టును మనం చూడవచ్చు, ఆ స్టోరీని మనం చూడవచ్చు. నేను ఏమంటున్నానంటే ఒక రాజు అనేవాడు 10 మందికి ఉపయోగపడాలి, మంచి చేయాలి. అలాంటి వాడు ఏదో నాబోతుకు అలా పితలిచ్చిన స్వాస్థ్యం ఉంటే ద్రాక్ష తోట అహాబు పొలానికి ఆనుకుందని దానికడ లాగేసుకుందామని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి అడిగాడు. నాబోతు ఒప్పుకోలేదు. ఇది నా పితలిచ్చిన స్వాస్థ్యం, నేను ఈయనగానే మూతి ముడుచుకుని వెళ్ళి కుక్కి మంచంలో కూర్చొని పండుకుని ఉన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఏం భోజనం పెడతాకి వెళ్తే యెజ్బేలు రాని, నువ్వు భోంచేవయా, నీవు రాజు అయితే నువ్వేంది ఇలా ఉన్నావు, ఏదంటే నేను చూసుకుంటా కానీ అంది. అని అహాబుకి ధైర్యం చెప్పింది. ఏం ధైర్యం? సాల్యవయా మనకుంది, అతనిది ఎందుకు అని ధైర్యం చెప్పలా. అది ఎట్లా పోద్దో నేను చూసుకుంటాలే, నువ్వు ముందు భోంచేయని భర్తకు ధైర్యం చెప్పింది. ఎందుకంటే ఒక మంచి నాగరికత నుంచి వచ్చింది కాదు యెజ్బేలు రాని. ఆడు తన బాబు భక్తిహీన బతికాడు, అహాబు తండ్రి భక్తిహీనంతో బతికారు. అంటే ఒక మంచి కుటుంబంలో పుట్టిన వాళ్ళు కాదు వీళ్ళు. వాళ్ళు కర్మానికి ఇశ్రాయేలు ప్రజలకి
అహాబు రాజు అయ్యాడు. వచ్చిన రాజుల్లో దరిద్రుడు ఎవడని ఉన్నాడంటే అహాబే. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే బైబిల్ చదివినప్పుడు వాడు చేసిన పని ప్రతిదీ దరిద్రమే. సరే వీడు దరిద్రుడు అనుకుంటే వాడు భార్య కూడా దరిద్రాలే. యెజబెల్ రాణి ఎవరన్నా కట్నమో ఆస్తులో తెస్తారు. ఈ పనికి మాలిన యెజబెల్ రాణి ఏం తెచ్చిందో తెలుసా? బయలు ప్రవర్తనని 400 మందిని ఎమ్మటేసుకొచ్చింది. ఎమ్మటేసుకొచ్చి అక్రమానికి చూడండి ఆ యొక్క ఆ ప్రదేశం అంతా, ఇశ్రాయేలు దేశం అంతా భక్తిహీనతతో, బయలు ప్రవర్తనలతో అదంతా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి, బయలుదేవతలకు పూజలు చేసి, చిన్న బిడ్డల్ని బలిస్తూ నాశనకరమైన పరిస్థితులు అనుకూలపరిచింది ఈ యెజబెల్ రాణి. దేవుడికి కోపం వచ్చింది. దేవుడు, మన రక్షకుడైన దేవుడు ఇశ్రాయేలు జనాంగంలో పరిపాలించే వాళ్ళకి అక్కడ ఒక రాజు ఉంటాడు, ఒక ప్రవక్త కాడ పెడతాడు దేవుడు. ప్రవక్త మాట రాజు వినాలి. కానీ అహాబు అలా వినే రకం కాదు, యెజబెల్ రాణి అసలు వినే రకం కాదు. ఈ అహాబు టైంలో ఏలియా ప్రవక్త ఉన్నాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చూస్తే ఈ అహాబు యెజబెల్ రాణి నాబోతు గురించి ఉంటుంది. మనం చూస్తే ఆ నగరానికి ఆనుకున్న ఆ పొలాన్ని నాకేమని చేస్తాడు. నేను ఏమంటున్నానంటే, ఈయనందుకు ధైర్యం చెప్పిన యెజబెల్ రాణి ఏం చేసిందంటే, 2 అబద్ధికుల్ని ఏర్పాటు చేసి రాజుని దేవుణ్ణి నాబోతు దూషిస్తున్నాడని చెప్పి ఆ ప్రజల ముందు అబద్ధ సాక్ష్యం చెప్పించి, రాజుని దేవుణ్ణి దూషిస్తున్నాడు నాబోతు అని అబద్ధ సాక్ష్యాలు చెప్పించి 2 వ్యక్తుల చేత అబద్ధం చెప్పించి సంపించేసింది. నాబోతుని సంపించేసింది. దేవునికి కోపం వచ్చింది. తండ్రి వేలియాని పిలిచి వాడికి ఏం గతి పడుతుందో, వాడి భార్యకి వాళ్ళ వంశానికి ఏం పడుతుందో ఏలియా ప్రవక్తకి తండ్రి ఆజ్ఞాపించి పంపిస్తాడు. యెహోవా తండ్రి ఆజ్ఞాపించి పంపిస్తే షోమ్రోను బయలుదేరి అహాబుని కలుసుకుని వాడికి జరగబోయే స్థితిగతులు తెలియపరిచాడు. తన భార్యకి తనకు జరగబోయే ఉగ్రత, దేవుని ఉగ్రత ఎలా ఉండదో తెలియపరిచాడు. దేవుని బిడ్డలారా, నేను ఒకటి చెబుతున్నా, అక్రమం చేయవాడు ఎవడు సంతోషంగా బతకలేడు. దుర్మార్గుడు ఎవడు సంతోషంగా బతకలేడు. అందుకే మన తండ్రి ఏమన్నాడంటే, దుర్మార్గానికి అక్రమాలకి పాల్పడబాకండి, మీకు చేతన వారికి మంచి చేయండి. మీ ప్రవర్తన ఎంత పరిపూర్ణతగా ఉండదో అంత మన వంశానికి, మన బిడ్డలకు, కుటుంబానికి, మన తరంతో పోదండి. అది తరతరాలు ఆ మంచి మనకి, మన బిడ్డలకు, మన తరాలకి, మన యొక్క తర్వాత తరం అందరికీ అది ఆశీర్వదకరంగా ఉండదు. ఇప్పుడు అహాబును యెజబెల్ రాణి బ్రతుకేమదంటే వాళ్ళతో అది పోలేదు. అది మొత్తం ఆ పాపం అంతా వాళ్ళ తరాన్ని అందరికీ చుట్టివేసింది. అందుచేత అహాబు చనిపోయినప్పుడు కుక్కలు నాకిని బతకలా. ఏం చేసుకుంటాడు? ఆ పొలం పోనీ ఆయన ఆస్తి ఏం చేసుకుంటాడు? యెజబెల్ పరిస్థితి తారుమారైపోయింది, అహాబు పరిస్థితి తారుమారైపోయింది. ఈ తారుమారు అవడానికి కారణం ఏంది? వాళ్ళ అక్రమమే, వాళ్ళ అతి ఆశే, ఆ దుర్మార్గమే. ఏ దుర్మార్గానికి అయితే పాల్పడి అన్యాయంగా నాబోతుని చంపించారో వాళ్ళు ఏడ సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్నారా? అందుకే నేను అంటాను,
ఎవరిని మనం పోట్లాడొద్దు, ఎవరి మీద యుద్ధాలు చేయొద్దు, ఎవరిని దూషించి మాట్లాడొద్దు. దేవునికి వదిలేయండి, ఆయన చూసుకుంటాడు. ఆయన పరిశుద్ధుల మీద చేయెత్తి ఆయన ఊరుకోడు. అందుచేత నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మనము వాళ్ళు మాట్లాడినట్లుగా మనం మాట్లాడి లేనిపోయిన దోషాలను మనం ప్రస్తావించి అపవిత్ర పాలయ్యే కంటే మంచిగా మాట్లాడి మంచిగా చేద్దాం, మంచిని పరిచయం చేద్దాం ప్రజలకి. ఒకవేళ వాడు దుర్మార్గుడు కావచ్చు, అది దేవుడు చూసుకుంటాడు. ఏమండి, ఎప్పుడో దేవుడు చూసుకుంటాడు, ఇప్పుడే మనం చూద్దామంటారా? అది మనకు నేర్పలేదు, మన బైబిల్ అది నేర్పలా. బైబిల్ అది అలాగ నేర్పలేదండి. బైబిల్ ఎలా నేర్పిందంటే ప్రజల్ని, అసలు మనకి ప్రజలు వాళ్ళ యొక్క జీవితంలో, దరిద్రమైన జీవితంలో, పాపములో, అక్రమంలో, భక్తిహీనతలో పడి ఉన్న వాళ్ళకి విడుదలీటాకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుచేత వాళ్ళు ఎప్పుడు అలాగనే ఉంటారు. కానీ ఇప్పుడు ఒక మాట ఉంది సామెత, పేడ మీద రాయేస్తే అది చింది ఎవరి మీద మొగన పడిద్ది? మన మొగన పడిద్దా లేదా? అందుచేత అనవసరంగా కెలుక్కోకుండా యూట్యూబ్లో గొడవలు, పెద్ద పెద్దగా అరుచుకోవటాలు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనకుండా బైబిల్ని పరిచయం చేయండి. ఏ నాయకుడైనా మారాల్సిందే. బైబిల్ని చదివిస్తే, చదువుకుంటే నాయకులు మారుతారు, దుర్మార్గులు మారుతారు, అక్రమ చేయవారు మారుతారు, వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకుంటారు. మనం చెప్పే రీతిలో వాళ్ళ జీవితం ఖచ్చితంగా సరిదిద్దుకుంటారు. అందుచేత నాన్న, ఎవరిని మనం ఏ విధంగా నోటి మాటలతో మనం ఎవరిని దూషించొద్దు. ఒకవేళ వాడు మారకపోతే అహాబుకు పట్టిన గతే పట్టింది. అర్థమవుతుందా మీకు? యెజబెల్ రాణి, యెజబెల్ రాణికి ఏ గతి పట్టిందో, ఒక స్త్రీ నోటి జారి మాట్లాడిన అక్రమగా యెజబెల్ రాణి గతే పట్టింది, అహాబు గతే పట్టింది. అందుకని దేవునికి వదిలేద్దాం. ఏ సమస్యనైనా, అయ్యా నువ్వు ఉన్నావు చూసుకోవటం, మెలకుండా పోవటమే మన దోవన. మన భక్తిని మనం కాపాడుకోవటమే, నోటి పరిశుద్ధతను కాపాడుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడారని మనం నోటిని పాడు చేసుకోకూడదు, బూతులాడకూడదు, చెడ్డగా అపవిత్రంగా మనం ఎవరిని దూషించకూడదు. అది మనకు బైబిల్ మనకు నేర్పిన నాగరికత. వాడికి ఏముందండి, అద్దు వైపు లేదు, ఏదైనా మాట్లాడతాడు. వాడి నాగరికత వాడికి అలా నేర్పిందేమో. మన నాగరికత, మన ప్రభు ఏం నేర్పాడు? తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడంట. నిన్ను హింసించి దూషించిన ఎడల వారి కోసం ప్రార్థన అన్నాడు. అది మనదే, దేవుడు మనకు నేర్పింది. అందుచేత దేవుని మహాకృపను బట్టి అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుని ఆత్మ మీకు, మీ కుటుంబానికి తోడైనను గాక. దేవుని సన్నిధి మీకు, మీ కుటుంబానికి సదా ఉండును గాక. అందుచేత ప్రేమన దేవుని బిడ్డలారా, ఏ అక్రమానికి జోలికి వెళ్లకుండా, దుర్మార్గుల జోలికి వెళ్లకుండా చక్కగా మీ భక్తిని మీరు కాపాడుకుంటారని నా మనస్ఫూర్తిగా మీకు తెలియపరుస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు ఈ వీడియో ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మా బిడ్డలు తెలుసో తెలియక తప్పులు చేస్తున్నప్పుడు ఆ తప్పులు సరిదిద్దుకుని, ఎవరైతే అక్రమకు పాల్పడి వాళ్ళకి నేర్పిన నాగరికతను బట్టి వారు దుర్మార్గంగా జీవించే వారి జీవితాల నుంచి అహాబుకి, యెజబెల్ రాణికి పట్టిన గతిచితి వాళ్ళ వంశాలకి, వాళ్ళ కుటుంబాలకి శాపం కలిగినట్టుగా ఎవరు శాపగ్రస్తులు కాకుండా, అయ్యా అటు అనిజనుల్ని, ఇటు క్రిస్టియన్లో నామకార్థంగా బ్రతుకుతున్న వారిని, అలాగనే ఏ మతాలకు చెందిన వారైనా ప్రతి ఒక్కరూ తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి నిజమైన భక్తి పరిపూర్ణతలోకి ప్రతి ఒక్కరిని నడిపించామని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈరోజు ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు, వారిని, వారి కుటుంబానికి, వారి స్థితిగతులన్నీ మారిపోయి వారి ఇంట్లో నీ మహిమ ప్రత్యక్షత నిలిచి ఉండును గాక అని ప్రార్థిస్తున్నాను. యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.